ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకు తెలియకుండా ఇదంతా ఎలా చేస్తారు? మీరు కూడా కావాలనే ఇలా చేయించుంటారు. ఇచ్చిన మాట తప్పడానికే ఈ నాటకం ఆడించుంటావు అని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటే నీ పరువు పోయినట్టే కదా. అందుకే నా అన్నయ్య ఇచ్చిన మాట పోకూడదు, నా అన్నయ్య పరువు పోయే పరిస్థితి రాకూడదు అనే వీళ్ళాడినట్టే నేను నాటకమాడి చారు సీనుల పెళ్లి జరిపించాను. నీ మాటని నిలబెట్టాను, నీ పరువు పోకుండా కాపాడనన్నయ్య. ఇప్పుడు చెప్పన్నయ్య, నీ పరువు గురించి నీ గురించి ఆలోచించకుండా వాళ్ళు చేసింది తప్ప, నీ పరువుని మాటని నిలబెట్టినా నేను చేసింది తప్ప? చెప్పన్నయ్యా, వాళ్ళు చేసింది తప్ప నేను చేసింది తప్ప? నువ్వే న్యాయం చెప్పాలి. నీ తప్పు లేదు అని చెప్పడానికి చాలా కష్టపడుతున్నావు పద్మం. ఇక్కడ బయటపడింది పీటల మీదకి చారు స్థానంలో ఆజ్య ఎలా వచ్చింది, ఆజ్య స్థానంలో చారు ఎలా వచ్చింది అనేది కాదు. పెళ్లికి ముందు నువ్వేం చేశావు, ఆజ్యకి శ్రీనుకి పెళ్లి జరగకుండా ఉండడానికి నువ్వు ఎన్నెన్ని కుట్రలు చేశావు, ఆజ్యతో పెళ్ళన్న ఆలోచనే రాకుండా నువ్వు ఎన్నెన్ని నాటకాలు ఆడావో అవన్నీ బయటపడ్డాయి. అర్థం కాలేదాక? చీరల మీద మరకలు, ఇంటర్వ్యూకి చెప్పిన అబద్ధాలు, విరక్కొట్టిన సీడీలు అవి బయటపడ్డాయి. ఇదిగో ఇది కూడా బయటపడింది. అన్నయ్య, నిజానికి అవన్నీ నోర్మోయ్. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పి ఇంకా నన్ను మోసం చేయాలనుకుంటున్నావు? నమ్మకాన్ని మోసం చేయకూడదు, ప్రేమకి ద్రోహం చేయకూడదు. తల్లి అన్న పదానికి మచ్చ అవన్నీ నువ్వు చేశావు. అందుకు సాక్ష్యం ఆ కెమెరాలో ఉంది. ఇంకా ఏం చెబుతున్నావు నాకు? వాడెవడు? పరాయివాడా? నీ కొడుకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.